మీడియా గ్రూప్లో 6 సభ్యులుగా ఉన్నారు. బాంబులు ఎలా తయారు చేయాలి, బాంబులు ఎక్కడ పెట్టాలి అనే విషయాన్ని సౌదీ నుంచి వస్తున్న ఆదేశాల మేరకు వీళ్ళు పనిచేస్తున్నారు. మరి ఆ ఇద్దరు ఉగ్రవాదులు ఇండోనేషియా నుంచి ఎందుకు వచ్చారు అన్న విషయంపై కూడా మన ఎన్ఐఏ అధికారులు ఆరా తీస్తున్నారు. వీళ్ళని మేనేజ్ చేస్తున్నది ఎవరు? నిజానికి ఈ ఐఎస్ఐఎస్ స్లీపర్ సెల్స్ని ఐఎస్ఐఎస్ హ్యాండ్లర్లు, ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు గ్రూపులుగా మేనేజ్ చేస్తుంటుంటారు. ఒక గ్రూప్కి ఇంకొక గ్రూప్కి నేరుగా కాంటాక్ట్ ఉండదు. వీళ్ళందరికీ ఇలా సౌదీ నుంచి హ్యాండిల్ చేస్తున్నాడు కదా, ఆ హ్యాండ్లర్ ఉంటాడు. ఆ హ్యాండ్లర్ మరికొన్ని గ్రూప్లను మేనేజ్ చేస్తుంటుంటాడు. ఇక్కడ ఈ సోషల్ మీడియాలో ఇన్స్టాగ్రామ్ గ్రూప్లో 6 సభ్యులుగా ఉన్నటువంటి ఈ గ్రూప్ ఉంది. మరి ఇలాంటి గ్రూప్లను సౌదీలో ఉన్న ఆ వ్యక్తి ఎన్ని గ్రూప్లను మేనేజ్ చేస్తున్నాడు? ఆ సౌదీలో ఉన్న హ్యాండ్లర్కి ఆదేశాలు ఇస్తున్నది ఎవరు? వారం రోజుల క్రితం అగర్తా నుంచి ఇండోనేషియా నుంచి ఆ ఇద్దరు ఎందుకు వచ్చారు? మరోవైపు ఇప్పటికే ఐఎస్ఐతో సంబంధాలు నేర్పుతోంది జ్యోతి మల్హోత్రాను కూడా అదుపులోకి తీసుకున్నారు. అటు జమ్మూ కాశ్మీర్లో 2 ఉగ్రవాదులని హ్యాండ్ గ్రెనేడ్లు, గన్స్, బుల్లెట్లు వీటితో అదుపులోకి తీసుకున్నారు. భారతదేశంలో స్లీపర్ సెల్స్ని యాక్టివేట్ చేయాలి అని ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులతో పాటు ఐఎస్ఐ, పాకిస్తాన్కు చెందిన ఐఎస్ఐ కూడా కుట్రలు పన్నుతుంది. అంటే భారీ పేలుడుకు వీళ్ళు ప్లాన్ చేస్తున్నారు. దానికి యోగా డేను ఎన్నుకున్నారు. యోగా డే రోజు భారీగా ఇక్కడ పేలుళ్ళు సృష్టించాలని అనుకున్నారు. గతంలో కూడా మీకు గుర్తుంది కదా, మసీద్ దగ్గర మక్కా మసీద్ దగ్గర పేలుళ్లకు పాల్పడ్డారు. అప్పుడు కూడా టిఫిన్ బాక్స్ బాంబులనే అందులో అమర్చారు. హైదరాబాద్లో చార్మినార్ దగ్గర ఉన్న మక్కా మసీదులో బాంబులు పెట్టిన వ్యక్తులు కూడా టిఫిన్ బాక్స్ బాంబులనే ఉపయోగించారు. ఆ తర్వాత దిల్సుఖ్ నగర్లో సాయిబాబా గుడి దగ్గర కావచ్చు, కోనార్క్ థియేటర్ దగ్గర కావచ్చు, ఒక థియేటర్లో అమర్చినటువంటి బాంబులు ఇవన్నీ కూడా టిఫిన్ బాక్స్ బాంబులను అందులో ఉపయోగించారు. దేశంలో చాలా చోట్ల జరిగిన పేలుళ్లలో టిఫిన్ బాక్స్ బాంబులను ఉపయోగిస్తూ వచ్చారు. టిఫిన్ బాక్స్ బాంబులు అంటే ఎవరికి అనుమానం రాకుండా ఉంటుంది. పైగా దాన్ని ఎవరు అనుమానించే అవకాశం కూడా ఉంటుంది. ఎవరో టిఫిన్ బాక్స్లో మర్చిపోయి ఉండుంటారు అని మిగిలిన వాళ్ళు అనుకుంటూ ఉంటారు. టిఫిన్ బాక్స్ని సహజంగా అనుమానాస్పద దృష్టితో చూసే అవకాశాలు లేవు. కాబట్టి వీళ్ళు టిఫిన్ బాక్స్ బాంబులను తయారు చేస్తున్నారు. అందుకే పెద్ద ఎత్తున టిఫిన్ బాక్స్లను కూడా ఆర్డర్ చేశారు. పేలుడు పదార్థాలను ఆర్డర్ చేశారు. భారీగా పేలుడు పదార్థాలను తయారు చేయడానికి వైర్లు, ఇతర వస్తువులను కూడా ఆర్డర్ చేశారు. ఇక మిగిలిన 4 సిరాజ్ సమీర్ కాకుండా మిగిలిన 4 బాంబులు ఎక్కడ పెట్టాలి అనే విషయంపై వాళ్ళు ప్లేసెస్ని సెర్చ్ చేస్తున్నారు. మొత్తానికి తెలుగు రాష్ట్రాల పోలీసులు సంయుక్తంగా చేసిన ఆపరేషన్లో ఈ ఇద్దరిని అదుపులోకి తీసుకోవడం ద్వారా యోగా డే రోజు పేలుళ్లకు పాల్పడాలి అనే పెద్ద కుట్రను పోలీసులు ఛేదించారు. ఎన్ఐఏ రంగంలోకి దిగింది. వీళ్ళకి కోర్టు రిమాండ్ కూడా విధించింది. వీళ్ళిద్దరిని అదుపులోకి తీసుకున్న తర్వాత చాలా సంచలన విషయాలే ఎన్ఐఏ అధికారులు రాబట్టగలుగుతున్నారు. మా ప్రతినిధి రాజేష్ ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. రాజేష్, వీళ్ళ దగ్గర నుంచి రాబట్టిన వివరాలు ఏంటి? ఇప్పటికే స్లీపర్ సెల్స్ను యాక్టివేట్ చేస్తున్నారు. ఒక్కొక్కరు విషయాలు బయటకు వస్తున్నాయి. వీళ్ళ దగ్గర నుంచి బయటకు వస్తున్న వివరాలు ఏంటి? అసలు ఈ సిరాజ్ విజయనగరంలో ఏం చేస్తుండేవాడు? అబ్సల్యూట్లీ ఈ రోజు ఇక ఉగ్రవాద దాడికి యావత్ దేశమంతా కూడా విజయనగరం వైపు చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకుంటే ఏదైతే విజయనగరం జిల్లాకు సంబంధించినటువంటి సిరాజ్ రెహమాన్ అనే వ్యక్తి అయితే ఇంజనీరింగ్ అయితే కంప్లీట్ చేశారు. ఇంజనీరింగ్ కంప్లీట్ చేస్తూ ఒకవైపు గ్రూప్స్ కి కూడా ప్రిపేర్ అవుతున్నటువంటి నేపథ్యం అయితే ఉంది. అదే క్రమంలోనే మరోవైపు చూసుకుంటే ఈ కుటుంబానికి చెందినటువంటి తండ్రి అలాగే తన యొక్క సోదరుడు కూడా ఈ పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉండడం మరింత గమనార్హంగా కనిపిస్తుంది. ఇప్పటికే వాళ్ళని కూడా విచారించే ప్రయత్నాలు కూడా మరొక వైపు జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం చూసుకుంటే నిన్నటి వరకు కూడా ఈ జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఒక్క స్టేషన్ లో కూడా ఈ ఎన్ఐఏకి సంబంధించినటువంటి మొత్తం టీంలంతా కూడా వచ్చినటువంటి పరిస్థితి కనిపించింది. ఇప్పటికే నేషనల్ కి సంబంధించినటువంటి పోలీసు బలగాలు కూడా చెల్లగత వచ్చినటువంటి పరిస్థితి కనిపించింది. ప్రస్తుతం చూసుకుంటే ఇప్పటి వరకు కూడా ఇటువంటి కార్యాచరణ కూడా ముందుకు వెళ్ళినప్పుడు కూడా దానిపైన పూర్తి దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకుంటే సిరాజ్ కి, సమీర్ కి ఇప్పటికే కస్టడీ కోరినటువంటి పోలీసులు అయితే కనిపిస్తున్నారు. దీనిలో చూసుకుంటే మరోవైపు సిరాజ్ కి అయితే మాత్రం DCCB లో కూడా అకౌంట్ ఉన్నట్లయితే మాత్రం పోలీసులు అయితే గుర్తించారు. దీనికి లాకర్ కూడా ఉన్నట్లయితే మాత్రం గుర్తింపు అయితే జరిగింది. రోహిత్, ఇదే క్రమంలో చూసుకుంటే ప్రధానంగా చూసుకుంటే వీళ్ళంతా కూడా నేను జరిగినటువంటి రిమాండ్ రిపోర్ట్లు కూడా వెలికి చూసినటువంటి షాకింగ్ నిజాలు కూడా బయటకు వచ్చాయి. ముఖ్యంగా చూసుకుంటే ఇన్స్టాగ్రామ్ లో చూసుకుంటే ఒక 6 వీళ్ళంతా ఒక గ్రూప్ గా క్రియేట్ అయితే
ఈ యొక్క వ్యాపారవేత్తలు నడుపుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఈ గ్రూప్ లో సిరాజ్, సమీర్ తో పాటు కర్ణాటక, మహారాష్ట్ర సంబంధించినటువంటి యువకులు కూడా ఉన్నట్లయితే మాత్రం పోలీసులు అయితే గుర్తించారు. వీళ్ళైతే 3 రోజుల పాటు హైదరాబాద్ లో కలిసి ఉన్నట్లుగా కూడా గుర్తించారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే మాత్రం వాళ్ళకి రావాల్సినటువంటి ఎక్కడైతే ఎవరికి వీళ్ళు సహకరిస్తున్నారు, ఏ యాజమాన్యం వీళ్ళు సహకరిస్తున్న వాళ్ళ నుంచి ఆదేశాలు వచ్చే వరకు కొంతమంది ఎదురు చూసిన పరిస్థితి కనిపిస్తుంది. దీనిలో భాగంగా ముఖ్యంగా చూసుకుంటే ISIS హ్యాండ్లర్స్ సౌదీ నుంచి అయితే ఏదైనా ఆదేశాలు వస్తాయని అయితే మాత్రం ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా చూసుకుంటే వీళ్ళైతే టిఫిన్ బాక్స్ లో బాంబులు తయారీ చేయడం అయితే సంబంధించిన అయితే మాత్రం తెలిసిన దానికి సంబంధించినటువంటి అయితే వివరాలు అయితే వచ్చినటువంటి మనకి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఈ టిఫిన్ బాక్సులు ఎలా తయారు చేయాలనే విషయాన్ని అయితే మాత్రం సిరాజ్, సమీర్ కు ఆదేశాలు కూడా మరొక జారీ చేయనటువంటి పరిస్థితి కనిపించింది. ఇదే క్రమంలోనే ముఖ్యంగా సిరాజ్ విజయనగరం జిల్లాకు సంబంధించిన సిరాజ్ ఇంట్లో కూడా దానికి సంబంధించిన భారీ మందు పాత్రలు కూడా బయటపడినటువంటి పరిస్థితి కనిపించింది. ముఖ్యంగా దానికి సంబంధించిన మూలకాలు ఏవైతే ఉంటాయో అమోనియం నైట్రేట్, అలాగే అల్యూమినియం, దీనికి సంబంధించిన ఏవైతే మూలకాలు కూడా అమెజాన్ లో బుక్ చేసుకుని వాటిని దానికి సంబంధించిన ముడి సరుకునంతా కూడా అమెజాన్ లోనే బుక్ చేసుకుని ఇంటికి తీసుకుని వచ్చి స్టాక్ చేసే పరిస్థితి కనిపించింది. దీనికి సంబంధించిన ఏదైతే విశ్లేషణ వర్గాల నుంచి వచ్చినటువంటి సమాచారం మేరకు అయితే మాత్రం పోలీసులు అదుపులో తీసుకునే పరిస్థితి కనిపించింది. అదుపులో తీసుకుని విచారించగా మరొక వైపు చూసుకుంటే ఇంట్లో కూడా వెళ్ళి స్వాగతం చేసేసరికి అయితే మాత్రం మొత్తం నిద్రపోయే నిజాలు అయితే మాత్రం బయటకు వచ్చినటువంటి పరిస్థితి కూడా కనిపించింది. దీనిలో భాగంగా చూసుకుంటే ముఖ్యంగా ఏదైతే టిఫిన్ బాక్స్ లో ఇవైతే స్వాధీనం చేసుకున్న పరిస్థితి కనిపించింది. దీనిలో భాగంగా చూసుకుంటే సెల్స్, వైర్లు. రాజేష్, ఈ సిరాజ్ అనే వ్యక్తి కదలికలు ఏ విధంగా ఉండే, విజయనగరంలో ఎవరెవరిని కలుస్తూ ఉండేవాడు, అక్కడ స్నేహితులు ఎవరుండేవారు? ఇక్కడ విజయనగరంలో వాళ్ళ స్నేహితులు అంటే ఏమి లేవు. ఈ ప్రెసిడెంట్ చూసుకుంటే ఇదంతా కూడా హైదరాబాద్ నుంచే వ్యాపారం అయితే నడిపేవారు. ముఖ్యంగా చూసుకుంటే గడిచినటువంటి 6 నెలల్లో సుమారుగా 4 నుంచి 5 సార్లు మాత్రం సౌదీ వెళ్ళినట్టు అయితే మాత్రం పోలీసులు అయితే గుర్తించారు. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే గ్రూప్స్ కోసం ప్రిపేర్ అవుతున్నాడు అని చెప్పేసి ఇంటికాడ నుంచి అయితే బయటికి పంపించినటువంటి తల్లిదండ్రులకి పిల్లలు ఏం చేస్తున్నారో చూసిన పరిస్థితి కనిపించింది. ముఖ్యంగా చూసుకుంటే మరోవైపు అంతర్జాలంలో కూడా ఇంటర్నెట్ లో కూడా పూర్తిగా దీనికి సంబంధించిన పేర్లు ఎలా ఉంటాయి, అదేవిధంగా ఎవరి టెర్రరిస్టులు అని చెప్పేసి వీళ్ళ గురించి ఎక్కువగా శోధించడం కూడా జరుగుతున్న పరిస్థితి కనిపించింది. ముఖ్యంగా చూసుకుంటే ఈ యొక్క ఆధారాలతోనే ముఖ్యంగా పోలీసులు కూడా మరింత దర్యాప్తుగా ముందుకు చేసినటువంటి పరిస్థితి కనిపించింది. దీనిలో భాగంగా చూసుకుంటే ఏదైతే ఈ రోజు ఈ 6 ఇన్స్టాగ్రామ్ లోనే ఒక గ్రూప్ గా తయారయ్యి జరుగుతున్నటువంటి ఈ కసరత్తు అయితే మాత్రం ముందుగానే మన యొక్క బలగాలు ఏవైతే సంబంధించినటువంటి రా ఏజెన్సీలు కావచ్చు, అలాగే NIA సంబంధించినటువంటి ఏజెన్సీలు కావచ్చు, అలాగే తెలంగాణ కావచ్చు, అలాగే ఆంధ్ర కావచ్చు, దీనికి సంబంధించిన పూర్తిగా ఇంటెలిజెన్స్ వర్గాలు పూర్తిగా అంతా కూడా కసరత్తు చేస్తూ ముందస్తుగానే ఈ యొక్క విషయాన్ని అయితే పోయిన ప్రమాదాన్ని పరిశీలించే మాత్రం పూర్తిగా భగ్నపరిచే పరిస్థితి మనకు కనిపించింది. ఇదే క్రమంలోనే మరింత ముందుకెళ్లే అవకాశం కూడా కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే మాత్రం ఈ సిరాజ్తో పాటు తన స్నేహితుడు అయినటువంటి సమీర్ ఇద్దరు కూడా ప్రెసిడెంట్ అయితే విజయనగరం నుంచి విశాఖపట్నం ప్రెసిడెంట్ సెంట్రల్ జైల్లోనే అయితే ప్రెసిడెంట్ ఆర్లాలో ప్రెసిడెంట్ అయితే రాజేష్, అదే సమయంలో వీళ్ళ సోదరుడు, తండ్రి కూడా పోలీస్ డిపార్ట్మెంటే కదా. ఈ సిరాజ్ ఇలాంటి యాక్టివిటీలో ఉన్నాడు అని వాళ్ళకి తెలియదా, లేకపోతే వాళ్ళకు కూడా ఏదైనా తెలిసే ఇలాంటి యాక్టివిటీ జరుగుతూ ఉండేదా? అదే ప్రస్తుతానికి అది ఇప్పుడు చర్చనీయాంశంగా మారుతుంది రోహిత్. చూసుకుంటే తండ్రి చూసుకుంటే ASI క్యాడర్ లో అయితే ప్రెసిడెంట్ అయితే మాత్రం విధులు నిర్వహిస్తున్నారు. అదేవిధంగా సోదరుడు కూడా కానిస్టేబుల్ లో ప్రెసిడెంట్ అయితే విధులు నిర్వహిస్తున్నారు. ఏదేమైనా ఇంట్లోనే ఇటువంటి వ్యవహారాలు జరుగుతుంటే వాళ్ళకి తెలియదా అని కూడా పలువురు కూడా ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తుంది. ఏదేమైనా సరే విజయనగరం జిల్లా వాసులంతా కూడా నివ్వెరపోయినటువంటి పరిస్థితులు కనిపిస్తుంది. ఇదంతా కూడా ఒక్కసారిగా ఉగ్రవాదులు విజయనగరంలోనే ఉన్నారా అంటే అయితే మాత్రం ప్రతి ఒక్కరు కూడా ఒక అన్నిటికున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనా నేను కూడా ఏదైతే NIAకి సంబంధించినటువంటి ఆఫీసర్లు వచ్చినప్పటికీ కూడా కనీసం స్థానికంగా ఉన్నటువంటి పోలీసులు ఎవరు కూడా దీనిపైన నోరు మెదకపోవడం అనేది మరింత ఉత్కంఠ చూసిన పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనా పూర్తిగా ఏదైతే మాకు వచ్చినటువంటి DGP ఆర్డర్లు కావచ్చు, అలాగే మా SP ఆర్డర్లు కావచ్చు, ఇంతలో మాత్రమే ముందుకెళ్తున్నాం అంటూ స్థానికంగా ఉన్నటువంటి DSP కూడా చెప్పడంతో ఎవరికి కూడా పూర్తి సమాచారం అయితే బయటికి రానేటువంటి పరిస్థితి, ప్రతి విషయాన్ని కూడా చాలా గోప్యంగా ఉంచుతున్న పరిస్థితి. మరోవైపు చూసుకుంటే ఈ భద్రతా బలగాలు కూడా ఉండడానికి కారణం ఏంటంటే ముందుగానే ఏ విషయమైనా బయటకు తెలిస్తే ఇంకా కొంతమంది స్లీపర్ సెల్స్ ఉంటున్నారని కూడా మరింత అనుమానాలు కూడా వ్యక్తమవుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఏమైనా దానికి సంబంధించిన సమాచారం మనం బయటకు ఇస్తే వాళ్ళు కూడా మరింత యాక్టివేట్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి మేమైతే ఎటువంటి సమాచారం కూడా ఇవ్వమని కూడా మరొక వైపు అయితే చెప్పుకోవాల్సిన పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. రైట్ రాజేష్, ISIS ఉగ్రవాదుల పెద్ద కుట్రను మన తెలుగు రాష్ట్రాల పోలీసులు సంయుక్తంగా